మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర గ్రామంలోని త్రయంబకేశ్వర ఆలయం హిందువులందరికీ ప్రధాన విశ్వాస కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు. అంతేకాదు త్రిమూర్తిలింగాలుగా ప్రతిష్ఠించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తుల గుర్తింపుగా పరిగణిస్తారు. ఈ దేవాలయం హిందువులకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయ విశిష్టత ఏమిటో, పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఈ దేవాలయం 268 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. గోదావరి జన్మస్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు. గోదావరి నది నాసిక్ లో పుట్టింది. ఈ రాష్ట్రం నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద, బంగాళాఖాతం వద్ద కలుస్తుంది. గంగా నది తర్వాత భారతదేశంలోని 2వ పొడవైన నదిగా గోదావరి ఉంది. త్రయంబకేశ్వర శివాలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా 3 మూలాలుగా ఉంటుంది. 1756 ఫిబ్రవరిలో మహాశివరాత్రి రోజున ప్రారంభించిన పురాతన ఆలయం ఉన్న స్థలంలో ఈ ఆలయాన్ని పీష్వ బాలాజీ బాజీరావు III నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం ప్రారంభం, పశ్చిమ ద్వారం పరిపక్వత, ఉత్తర ద్వారం ద్యోతకం, దక్షిణ ద్వారం పూర్తిని సూచిస్తాయి. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి గోదావరి పిలుపుపై శివుడు ఈ ప్రదేశంలో నివసించాడు. ఈ త్రిమూర్తి లింగం బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటారు. కాలసర్ప దోష నివారణకు శివుడిని ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవడం చాలా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున నల్లరాళ్లతో నిర్మించబడింది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పౌరాణిక చరిత్ర చాలా ఆసక్తికరమైనది. ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని చెబుతారు. అయితే ఈ ఋషుల్లో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించారు. ప్రతిరోజు అతనిని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు ఆరోపించారు. గోహత్య పాపాన్ని పోగొట్టడానికి గంగాదేవిని ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు. గౌతమ మహర్షి తపస్సును మెచ్చిన శివుడు సంతోషించి పార్వతితో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతమ మహర్షి గంగను వరంగా పంపమని అడిగాడు. అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగాదేవి చెప్పింది. దీంతో శివుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసిస్తానని అంగీకరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.